మీరు చూసుకోవచ్చండి వడ ఎంత బాగా వచ్చిందో. ఈ కలర్ రావాలండి, ఈ కలర్ వస్తే బాగుంటుంది. ఇది మనం దହି వడ చేసే పద్ధతి అండి. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి దହି వడ అండి. మామూలుగా వడ కొంతమంది ఇష్టపడితే దହି వడ కూడా అదే లెవెల్లో ఇష్టపడతారండి. ఈరోజు వచ్చేసి పిన్ టు పిన్ మీ కొలతలతో దହି వడ ఎలా చేయాలో అది కూడా హోటల్ స్టైల్లో చెప్పబోతున్నానండి. కొలతలకు ఏ మాత్రం మీరు ఇంట్లో చేసుకోవచ్చు లేదా బిజినెస్కైనా ఉపయోగించుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే మేము ఒక హాఫ్ కేజీ వరకు కొలతలు చెప్తున్నాం. సాయి నానబెట్టేసే సాయి ఫస్ట్ నానబెట్టుకోవాలి. ఎంతసేపు నానబెట్టుకోవాలి సాయి? దాదాపుగా ఒక 1 అవర్ అయినా పర్లేదు సార్. ఎక్కువ టైం చెప్పు, అంటే కొంతమంది 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ అయినా పర్లేదు సార్. పర్వాలేదు. ఇంకొకటి దీంట్లో ఏం వాడుకున్నాం? త్రిబుల్ ఆర్స్ మినపగుండ్లు అండి. ఈ మినపగుండ్లు బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. వడలో మీకు ఆల్రెడీ మేము బండి స్టైల్ ఒకటి, మామూలుగా రెస్టారెంట్ స్టైల్ కూడా వడలు చూపించాము. ఇది వచ్చేసి దହି వడ అండి. దହି వడ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, వారి కోసం అండి. మీకు సేమ్ ఎలా ఉందో సేమ్ హోటల్లో అదే విధంగా చూపించబోతున్నాం. సింపుల్ మేకింగ్. మళ్ళీ రేపు ఉదయం ఇది స్టార్ట్ చేస్తామండి. ఇక నైట్ నానబెట్టుకున్నవి ఈ విధంగా వేయండి. మంచిగా నీట్గా వాష్ చేసినాం సాయి, నీట్గా కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటామండి. చూసుకోవచ్చు ఎంత బాగా నానాయో. త్రిబుల్ ఆర్స్ మినపగుండ్లు అండి. 2 అవర్స్ నాన్న పర్లేదు సార్. 2-3 అవర్స్. 2-3 అవర్స్ ఎంత నానితే ఎంత బాగుంటాయి సాయి వడలకు. మినపప్పు రప్పునే ఇదైతే సార్. పెసర్లు అవి రాగులు జర లేట్ నాంతే కానీ రప్పు నాన్న. పెసర్లకు రాగులకు ఏమో 6 గంటలు ఉండాలి. మినపప్పు ఏమో బేసిక్గా 3 గంటలు ఉండాలి. మిక్సీ అయితే పట్టుకున్నామండి. సాయి పిండిలో వాటర్ పోసావా పట్టుకుంటేప్పుడు? పోయాలి సార్ లైట్గా. అంటే ఎంత లైట్గా పోయాలి, మరీ ఎక్కువ అనేది ఎక్కువ పోస్తే లూజ్ అయ్యి పిండి లూజ్ అయ్యి రాదు మనకు, చేయికి రాదు. సరే, ఇందులో వేసుకుందామా? వేసుకొని ఉప్పు కలిపేద్దాం. ఇందులో క్యారెట్ అవాలు ఏం రాదు, ఓన్లీ ప్లేన్ వడలే. మనం మామూలుగా టిఫిన్కి అయితే మనం వేసుకోవచ్చు. ఓకే. అల్లం ముక్కలు క్యారెట్ వేసుకో, ఇందులో వేసుకోవద్దు. ఉల్లిపాయ కూడా వేసుకుంటారు కొంతమంది. ఉల్లిపాయ కూడా ఏది రాదుగా ఇందులో? లేదు, ఓన్లీ ప్లేన్ వాడాలి సార్. ఇది సాల్ట్ ఎంత తీసుకున్నావు? 20 గ్రాములు తీసుకున్నావా? 1 టీ స్పూన్. అదే 20 గ్రాములు ఉంటుంది. హాఫ్ కేజీ కదా పిండి. ఇది కలిపేసుకొని ఒక విషయం అండి, మినపగుండ్లు పట్టేప్పుడు కూడా మిక్సీలో కూడా మనం ఇది సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. ఆ విధంగా వేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగానే వేసుకోవచ్చు. సాయి మరి ఇందులో సోడా వేస్తారు కదా కొంతమంది. అవునవును. మనం వేయలేదు ఎందుకు అంటే మనకు అలవాటైంది కదా సార్, ఏ టైంలో పొంగుతా ఏ టైంలో పొంగ అని. అంటే బయట ఏంటంటే డౌట్ మీద వేస్తారు, పొంగవో అని. అదే పొంగని డౌట్ మీద వేస్తారు. చాలా మంది వడలు కూడా వేస్తున్నారు. ఇంకా వేసిన దହି వడకైతే అవసరం లేదు అసలు. సోడా వేసినా ఇరిగిపోతాయి సార్ వడలు. పర్ఫెక్ట్ రావంటావు. నానేటప్పుడు వాటర్లో నానేసాం కదా, ఇరిగిపోతాయి. ఓకే. మనం సాల్ట్ కలుపుకున్న తర్వాత ఆల్రెడీ అక్కడ ఆయిల్ పెట్టామండి. ఇంకా ఆయిల్లో వేస్తాం ఒక్కొక్క వడ. సైజు ఏ సైజు? మీడియం సైజ్ చేద్దామా, పెద్ద సైజ్ చేద్దామా? చిన్న సైజ్ వద్దు, వడకి ఏదైనా పెద్ద సైజు ఉంటే బాగుంటుంది. మన ఉడిపి వడ స్టైల్ చేసేద్దాం. ఆ స్టైల్ అయితే బాగుంటుంది. ఓకేనా? స్టార్ట్ చేస్తామండి. ఇకపోతే మీరు ఎప్పుడైనా వడ వేసే ముందు ఆయిల్ మాత్రం మరీ వేడి ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు. వేడి ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ వేసిన వడ తొందరగా కాలిపోతుంది, లోపల అనేది సరిగ్గా ఉడకదు. అందుకే మీడియం వేడి అనేది, ఆయిల్ అనేది మీడియం వేడి ఉండాలి. ఇకపోతే వడ వేసే ముందు మాత్రం ఖచ్చితంగా ఇలా ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఉండాలండి. అంటే మంచి వాటర్ అయినా పర్లేదు, మామూలు వాటర్ అయినా పర్లేదు, కేర్ వాటర్ ఏం అవసరం లేదు. అలా వాటర్ పెట్టుకోవడం వల్ల ఇలా నీట్గా మంచిగా చెయ్యి అనేది మంచిగా జారుతుంటుంది. అందుకే ఆయిల్ నూనె తక్కువ పెట్టుకునేట్లాగా ఆయిల్ గుంజుతుంది సార్. నూనె తక్కువ పెట్టుకోవడం ఆయిల్ గుంజుతుంటుంది. అట్లా కొన్ని వడలకు ఆయిల్ పడుతుంది. ఎందుకు సాయి? అదే సార్ చెప్తున్నా, స్లో పెట్టుకోవద్దు. ఒకవేళ వడలు వేసినాక తిప్పే మూమెంట్ కలిపే మూమెంట్ పెద్ద పెట్టుకొని తర్వాత బంద్ చేసే మూమెంట్లో కొంచెం వడ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసారు. బ్రౌన్ కలర్ వచ్చేసి తీసేసి సరిపోతుంది, అంతేనండి. కానీ దହି వడ, ఈ వడ స్పెషల్ ఏంటంటే ఇందులో మసాలాలు ఏమి రావండి పెద్దగా. మసాలాలు ఏమీ కలపం, అంటే ఉల్లిగడ్డ కానీ క్యారెట్ కానీ ఇది ఏది కలపం. దହି వడ స్పెషల్ అది. ఇంకా చేద్దాం సాయి, చేసాను. ఇకపోతే ఆయిల్ వేడైందా లేదా చూసుకునే విధానం అండి ఇది. ఇప్పుడు మీడియం అయిపోయింది ఆయిల్ వేడి. సాయి వేసేయి, వడ వేసేయి. ఒక్కొక్కటి వేసే విధానం కూడా చూపించు. ఇకపోతే వేసే విధానం అండి, ఇలా చేతులు అనుకొని పెద్దన వేలుతో ఇలా వేసేయాలి. స్పీడ్గా వేసే ముందు మాత్రం టక్కున వేసేయాలి వెంటనే.
మామూలుగా బండి స్టైల్ అయితేనేమో చిట్టి వడలు. మన వీడియో కాకపోతే దही వడకు వచ్చేసరికి వడ అనేది పెద్దగా ఉంటే బాగుంటుంది టేస్ట్. గోల్డ్ కలర్ అయ్యే వరకు ఉంచాలండి, బాగా ఎర్రగా కాగాలి. ఒకటి సాయి ఇంకొక విషయం, ఒకవేళ వడాపిండి ఒకవేళ అనుకోకుండా లూజ్ అయిపోయింది, అప్పుడు మనం ఏం చేయాలి? రైస్ పౌడర్ వేసుకోవాలి సార్. రైస్ పౌడర్ అంటే బియ్యపిండి. బియ్యపిండి మైదా వేసుకోవచ్చా? నో మైదా వేసుకుంటే పలిగిపోతాయి వడలు. అదే ఓకే, కొంచెం సైడ్కి పెట్టుకుంటున్నాం అండి. హాఫ్ బాయిల్ చేసాము, ఇప్పుడు సైడ్ పెట్టుకుంటున్నాం. దీన్ని మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నాం. కానీ బాగా వచ్చింది సాయి కూడా మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ మెయిన్ ఏంటంటే పిండి లూజ్ కావద్దు. పిండి లూజ్ కావచ్చు. పిండి లూజ్ అయితే మాత్రం లూజ్ అయినా రైస్ పౌడర్ వేసుకోవచ్చు సార్. పిండి ఒకవేళ లూజ్ అయితే వేసుకోవద్దు, మైదా వేసుకోవద్దు. ఇది బిజినెస్ కానీ చిన్న ఉదయం పూట ఏదైనా మామూలుగా మన హోటల్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఉపయోగం ఉంటుంది. మన హోటల్ అయితే పెద్ద కడాయిలు ఉంటాయి సార్, రప్ప వేసేస్తాం స్పీడ్. అవును, అలవాటు కదా మనకు. లాస్ట్ వడ, ఒక మినీ వడ వేస్తాయి, ఒక చిన్న వడ మిగిలింది. కంపల్సరీ వాటర్ ఉండాలండి. వాటర్ ఉండడం వల్ల ఎంత ఉపయోగం చూడండి. అసలు ప్రతి వడకు సాయి అందులో వాటర్లో తడుపుకుంటున్నాడు చెయ్యి. ఇందాక హాఫ్ బాయిల్ చేసిన వడలు మళ్ళీ ఇందులో వేస్తున్నామండి. పెద్ద పెట్టుకోవాలి సార్ ఇప్పుడు. ఇప్పుడు పెద్దగా పెట్టుకోవాలి. పెద్ద పెట్టుకుంటే ఆయిల్ అనేది పట్టుకోదు, మంచిగా కాలిపోతాయి దగ్గర. కలర్ ఇట్లా మంచిగా వచ్చేస్తుంది. అవును సాయి. కానీ చూడడానికి షేప్ బాగుంది సాయి, మరీ పెద్దగా అవసరం లేదు, మరీ ఓవర్గా పెద్దగా ఉన్నా లోపల సరిగ్గా ఉడకదు. అవునవును, అదే సార్. బాగా వచ్చినాయి సాయి వడలు. దही వడ సైజు పెద్ద సైజు చాలా బాగా వచ్చినాయి. ఒకసారి పైకి లేపి చూపించు మన సబ్స్క్రైబర్స్కు. ఇంకా కొంచెం కలర్ మారాలండి. ఖచ్చితంగా హోల్స్ ఉన్న జల్లిగిని అయితే పెట్టుకోవాలండి. మామూలుగా బోండాకు కానీ వడకు కానీ పునుగులకు కానీ పూరికి కానీ ఈ హోల్స్ ఉండడం వల్ల ఏమైందంటే ఆయిల్ అనేది పట్టదు. ఆయిల్ వచ్చిన కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, అది కింద ప్లేట్లోకి బేసిన్లోకి వెళ్ళిపోతుంది. అట్లా ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు. దही వడకు ఎంత బాగా వచ్చాయో వడలు మాత్రం ఈ విధంగా రావాలి సాయి. చాయ్ చాలా బాగా వచ్చినాయి, వడ మాత్రం అదిరిపోయింది. లూజ్ ఉండొద్దు సార్, పిండి లూజ్గా ఉండొద్దు. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో వడ మాత్రం. ఇప్పుడు తీస్తున్నామండి. ఈ కలర్ అయితే సరిపోతుంది వడ. ఈ కలర్ అయితే చాలండి. సౌండ్ ఇట్లా ఎట్లా వస్తుంది సార్? సౌండ్ మంచి కరకరలాడే సౌండ్ వచ్చేస్తుంది. వడ ఈ సౌండ్ రావాలండి. అది చిన్న వడ కానీ ఏ వడ కానీ ఈ సౌండ్ వస్తే ఆయిల్ ఇట్లా లేదు సార్, ఆయిల్ గుంజుకోదు, కరకరలాడిపోతుంది, గొంతులో పట్టదండి. కొన్ని వడలు ఏమైందంటే ఆయిల్ పట్టి గొంతులు ఉంటుంటాయి. ఆ విధంగా చూడండి వడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఆయిలే లేదు. ఒకసారి కెమెరా చూపించాయి. ఈ విధంగా ఉండాలండి వడ అనేది. కాలుతుంది బాగా, అందుకే పట్టుకోలేకపోతున్నాడు. ఈ సౌండ్ రావాలి. ఇప్పుడు వడలు అయితే వేసినామండి. వేసేసిన తర్వాత ఒక చిన్న బేసిన్లో వాటర్ తీసుకున్నాం. మంచి వాటర్ అండి ఇవి, కేర్ వాటర్, మనం తాగే వాటరే. ఇవి తీసుకొని దీంట్లోకి ఒక అర టేబుల్ స్పూన్ వేద్దాం సాయి. ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి, దొడ్డు సాల్ట్ వేయండి, టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇందులో వడలు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. నానబెట్టేసేసాయి. కొంతమంది సాల్ట్ వేయరు, దానివల్ల టేస్ట్ అనేది ఎక్కడో మిస్ అవుతుంది. లైట్గా సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకోటి మళ్ళీ పెరుగులో కూడా మళ్ళీ వేయాల్సి ఉంటుంది. ఒక సాయి మనం ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఒక 10 minutes. ఒక 10 minutes. ఒక 10 minutes కూడా ఒక పావు గంట వరకు నానబెట్టుకుందామా సాయి? పావు గంట కానీ 20 నిమిషాలు కానీ నానబెట్టుకోండి. వడ అనేది మంచి స్మూత్గా తింటేటప్పుడు బాగా స్మూత్గా అందులో దిగుతుంది. పెరుగు గిట్ట అందులో దిగుతుంది. కొంతమంది మజ్జిగలో కూడా నానబెడుతుంటారు, కొంతమంది కూల్ వాటర్ అంటుంటారు.
మొత్తం పెడితేనే మక్కిస్తేనే నైట్ మొత్తం పెడితేనే మక్కిస్తేనే మనం పెరుగులు వేసుకోవచ్చు. పెరుగు కొంచెం లూజ్ చేసుకొని పెరుగులు నానబెట్టుకొని అవసరం లేదు, మనకు ఒక పావు గంట అయితే సరిపోద్ది. మరీ ఓవర్ టైం అయినా ఏమవుద్దంటే వడ ఊడిపోతుంటుంది పడుకుంటుంటే, అదొకటి చూసుకోవాలి. వడ ఊడిపోవద్దు. ఆ వడ కస్టమర్ స్పూన్తో తింటుంటేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మరీ ఓవర్గా నానబెట్టి నైట్ మొత్తం నానబెట్టి ఉదయం నానబెట్టి అట్లా అస్సలు అదే సెట్ కాదు. పావు గంట అర్ధ గంట సరిపోతుంది అంతే, అప్పటికప్పుడు సరిపోతుంది. పెద్దగా ఏం అవసరం లేదు మనకు. మామూలుగా బిజినెస్ టైం అయితే మనం ఆర్డర్ అయిపోతూ తక్కువ తెచ్చి అందులో వేస్తుంటాం. మేము ఆల్రెడీ పెరుగు కలుపుకుంటామండి, చాలా వరకు పెరుగు కలుపుకొని బిజినెస్ టైం ఏం చేస్తామంటే వడలు తెచ్చి అందులో వేస్తుండే ఉంటాం. 10 నిమిషాలు పావు గంట లేదా హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, సరిపోతుందండి. మరీ ఓవర్గా అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే పచ్చిమిర్చి ఫస్ట్ కేజీ పెరుగు తీసుకున్నామండి. కేజీ పెరుగు కూడా పెరుగు బాగుండాలండి. మ్యాక్సిమం పుల్లటి పెరుగు అయితే దీనికి వర్కౌట్ కాదు. కొంచెం స్వీట్ వచ్చే పెరుగు తీసుకోండి. దీంట్లోకి వచ్చేసి ఒక 80 గ్రాముల వరకు పచ్చిమిర్చి పేస్టు. అంటే కొన్ని పచ్చిమిర్చి పేస్ట్ స్పైసీ ఉందనుకో 50 గ్రాములు తీసుకోండి. స్పైసీ తక్కువ ఉందనుకోండి చించేద్దామా? స్పైసీ ఎక్కువ ఉంటే 50 గ్రాములు తీసుకోండి. స్పైసీ తక్కువ ఉంటే మాత్రం ఒక 80 గ్రాముల వరకు తీసుకోండి. అంటే కేజీ పెరుగుకు మేము చెప్పే కొలత. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకుందాం. ఈ పోపులకు సార్ ఇవి కోపుల కంటే మామూలుగా మనం వేసేటప్పుడు చూపిద్దాం సాయి. మామూలుగా ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఓన్లీ అల్లం దంచినామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు. తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర నీట్గా వాష్ చేసి కడిగి పెట్టుకున్నాం. ఈ తొడమలు తీయదు సార్, ఇట్లే తీసేద్దాం. అట్లే తర్వాత వచ్చేసి క్యారెట్ అండి. క్యారెట్ వచ్చేసి బయట ఇట్లా తురుముతాం పైనుంచి, దీన్నే మిక్సీ పట్టాం. ఆయిల్ వేద్దాం సార్. ఆయిల్ వచ్చేసి సుమారుగా ఒక 50 ml వరకు పడుతుందండి మనకు. 50 ml ఆయిల్. ఆ తర్వాత శనగపప్పు వచ్చేసి వేసేసాయి. 2 స్పూన్ల శనగపప్పు. మినపప్పు 1 స్పూను. జీలకర్ర 1 స్పూన్నర వేసేయి. స్పూన్నర జీలకర్ర. ఆవాలు వచ్చేసి 1 స్పూన్నర. ఓకే, కలిపేద్దాం. ఆ తర్వాత వచ్చేసి సాయి ఏమేద్దాం? కరివేపాకు సార్. కరివేపాకు ఎక్కువ ఉండాలి సార్, కొంచెం ఎక్కువ ఉండాలి. ఎండుమిర్చి సార్. ఎండుమిర్చి తొడమలు తీయని ఎండుమిర్చి పెద్దవి తీసుకోవాలి. పెద్దవి ఒక 8 దాకా తీసుకున్నా. కాస్త స్లోగా పెట్టామండి గ్యాస్, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టిన పచ్చిమిర్చి సార్ 80 గ్రాముల వరకు ఉందండి పచ్చిమిర్చి. అంటే కొంచెం స్పైసీ కోసం సార్. స్పైసీ కోసం అంతే, మరీ హెవీ స్పైసీ కాదు, లైట్ స్పైసీ అండి. ఇప్పుడు అల్లం దంచుకున్న అల్లం వేసేసాయి. దంచుకున్న అల్లం, ఎల్లిపాయలు ఇవ్వండి అందులో, మీరు చూడొచ్చు. అల్లం పేస్ట్ టైప్ పట్టుకోవాలి. కొంచెం పైనుంచి ఇంగువ సార్, లైట్ ఇంగువ కంపెనీ వచ్చేసి ఎల్జీ కంపెనీ. లైట్గా వేసేసాయి. ఓకే, ఇది తడక అండి, దీనికి తాలింపు అంటాం మనం మామూలుగా. ఆ తర్వాత వచ్చేసి లైట్గా పసుపు వేసుకోవాలండి. పసుపు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్, కొంచెం ఎక్కువ అంతే, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. స్మెల్ అంతేనండి, అయిపోయింది. స్మెల్ మస్తు వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది, మంచిగా వస్తుంది. కలర్ కూడా బాగుంటుంది. కరివేపాకు ఇట్లా ఉండాలి. ఎండుమిర్చి ఇట్లా కొంచెం లైట్ ఎర్రగా ఉండాలి సార్. లైట్గా, మరీ బ్లాక్ కావద్దు. ఇది కూడా ఒకటి ఏంటంటే తాలింపు పెట్టేప్పుడు స్లోగా ఉండాలి గ్యాస్ అనేది, అప్పుడే బాగా వస్తుంది. సరిపోతుంది సాయి, పని చేసేద్దాం. తాలింపు మాడద్దు మెయిన్గా. ఇప్పుడైతే ఇక దही కూడా రెడీ చేద్దామండి. మళ్ళీ సార్ వాటర్ కొంచెం పోసుకోవాలా? ఓకే, కలిపేదంటే సార్. సాల్ట్ వేసేద్దామా? సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ అండి. ఆల్రెడీ మనం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాం. మళ్ళీ వడ కలిపినప్పుడు కూడా వేసాం. అంటే సాల్ట్ అనేది ఎక్కువ కాకుండా చూసుకోండి మ్యాక్సిమం. క్యారెట్
క్యారెట్ ఈ విధంగా తురుముకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర అండి. ఇవి పట్టిన పోపు వేసుకోవాలి సార్. పోపు వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి తోడు వేస్తుంది. ఇప్పుడు పోపు పట్టాం కదా, అందులో సగం వెయ్యి, సగం కంటే. ఓకే, వేసేయి. మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చండి. మామూలుగా వాడు ఎంత స్మూత్ కూడా ఎంత స్మూత్గా చూసుకోవచ్చు, ఎంత స్మూత్గా నానిందో. ఇప్పుడు వేసేసాయి, ఒక్కొక్కటి వేసేయి సార్. స్పూన్ తీసుకోండి, స్పూన్ తోటి. నో ప్రాబ్లం. ఒకటి వేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేద్దాం దాన్ని. కొందరైతే దీన్ని పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు హోటల్లో అసలు. ఈ సల్వాకు బాగుంటుంది సార్. అవును, సమ్మర్ లైట్ సమ్మర్ బెస్ట్. పిల్లలు ఉంటారు, వాళ్ళకి మంచిగా చేసి పెట్టి బెస్ట్ రెసిపీ ఇది. టిఫిన్లలో ఇది అసలు చాలా ఇష్టంగా. కస్టమర్ అయితే సపరేట్ అప్పుడు మేము ఉన్నప్పుడు హైదరాబాద్ సేమ్ దీనికోసం వచ్చేటోడు. బాగుంది సాయి. పచ్చిమిర్చి పైన. ఇది మనం దହି వడ చేసే పద్ధతి అండి. ఇకపోతే సాయి కస్టమర్ కాడికి పోయేసరికి మనం ఏ విధంగా అది కూడా చెప్పాలి. చెప్తా సార్. ఒకసారి మనం టేస్ట్ కూడా చేయాలి. టేస్ట్ చేసిన తర్వాత ఇందులో ఇంకా ప్లస్ మైనస్ ఏమైనా ఉన్నాయో మనం చెప్దాం. ఓకేనా? ఇదైతే హోటల్లో చేసే పద్ధతి అండి, దହି వడ సమ్మర్ స్పెషల్. సాయి మనకు పెరుగులో వడ వేసిన తర్వాత ఎంతసేపు నానితే బాగుంటుంది? ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్. మనకు ఆల్రెడీ మనకు వాటర్లో కూడా నానే కదా, మంచి నానే. పెరుగు పీల్చుకోవడానికి కోసం పెరుగు ఫ్లేవర్ గుంజాలి సార్. అది పెరుగు ఫ్లేవర్ అదేనే దହି వడ అంటారు. దହି వడ ఫ్లేవర్ రావడానికి మనం పెరుగు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది. అంతేనండి. ఇక కస్టమర్ పోయేదైతే ఇప్పుడు చూపిస్తామండి. ఒకసారి ఇప్పుడు కస్టమర్కి వెళ్ళే పద్ధతి చూపిస్తామండి. సాయి బోల్ తెచ్చావుగా? తెచ్చాను. ఓకే, వెరైటీ వేరే లెవెల్ మంచిగా వస్తుంది అసలు. లైట్గా గట్టి పెరుగు, మళ్ళీ గట్టి పెరిగాలి సార్. పెరిగేసి కొంచెం పోపు వేయాలి సార్. కొంచెం కోపేసి ఒక స్పూను పోపు వేయాలి సార్. కోపేసి లైట్గా కొత్తిమీర అండ్ క్యారెట్. దీని మీద కాజు ఇట్లా ఆప్షన్ సార్. కాజు ఎంకొని వేసుకోవచ్చు, ఆప్షన్ అది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం సాయి. వడేట్లో ఎట్లా ఉంది సార్? మంచిగా వాటర్లో నాని చాలా బాగా వచ్చింది. కరిగిపోయింది ఇట్లా మామూలుగా అయితే. ఇదేనండి దହି వడ చేసే పద్ధతి. ఒకటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ ఉంటుందండి. మీకు లైఫ్లో ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా యూజ్ ఉంటుంది, లేదా ఇంట్లో చేసుకోవడానికి ఇష్టం. కొంతమంది దହି వడ ఇష్టపడతారు కదా, మేము హోటల్లో ఎలా చేసామో అదే విధంగా చేస్తున్నామండి. లైక్ అయితే మర్చిపోవద్దండి. కొత్తగా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఒకటి వీడియో అయితే షేర్ చేయండి. అలాగే ఒక చిన్న టిప్ కూడా చెప్తాను దీనికి సంబంధించింది. ఒకవేళ మీరు ఇంకా టేస్ట్ కావాలనుకుంటే మాత్రం ఈ దହି వడలో మనం సాల్ట్ బదులు కొంచెం సాల్ట్ వేస్తున్నాం కదండి, దాంట్లో బ్లాక్ సాల్ట్ అని ఉంటుంది. మామూలుగా బ్లాక్ సాల్ట్ తెచ్చి అందులో కొంచెం ఒక అర స్పూన్ అంతా వేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. అంటే ఇది చాలామంది చెప్పరు, ఇది మోస్ట్ సీక్రెట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్లాక్ సాల్ట్ కొంచెం దହି వడలో లైట్గా ఒక అర స్పూన్ వేయండి, సరిపోతుంది అంతే. అదిరిపోతుంది టేస్ట్ మాత్రం.